తిప్పి కొట్టేది ఉందా? 10 రోజుల నుంచి తిప్పి కొడితే వచ్చి చిమ్మ చీకట్లో పడ్డామన్నా. చిమ్మ చీకట్లో పడ్డాం. ఎక్కడి నుంచి పట్టించుకుంటే ఇక్కడ ఎందుకు ఉండమన్నా? అందుకే పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు అన్న. పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. అందుకనే ఇక్కడ ఉండి కూడా మేము 10 రోజుల నుంచి ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండే, అది మా వల్లనే, అంటే మా విద్యార్థుల వల్లనే పోయింది కదా. ఇంకోసారి కూడా మేమేందో చూపిస్తాం. ఇంకా ఉన్నాయి, ఇంకేం కాలే, 6 నెలలు అయినాయి అంతే కదా. ఇంకా ఇదే చీకట్లో ఇట్లానే ఉంటాం కానీ మా దీక్ష అయితే ఆగదన్న, అంతే. ఎవరన్నా ఉన్న వాళ్ళందరూ ఇండే ఉండే, ఎవరైనా రాసేది అందరు ఇండే ఉన్నాం. ఎవరు రాస్తున్నా ఎగ్జామ్ మీరు చూసలేరా? రాయట్లేరని అంటున్నారు కదా. అయితే ఏంటంటే ఒక 4 లక్షల మంది అభ్యర్థులు, దాదాపుగా 5 లక్షల నుండి 4 లక్షల అభ్యర్థులు ఉన్నారు కదా సార్, ఉన్నారంటగా. ఇప్పుడు మనకు ప్రజాభవన్ అనేది ప్రజా దర్బార్ నిర్వహించారు కదా. ఆ రోజు నిర్వహించిన నిరుద్యోగులు అర్ధరాత్రులు తిరుగుతారు కదా. ప్రజా దర్బార్ నిర్వహించండి, ఆడికి వస్తాం. లేకపోతే మీరు మాకు ప్లేస్ చెప్పండి, ఆడికి వచ్చి మా వేదన చెప్తాం. ఎంతమంది రాద్దామని ఎంతమంది సిద్ధంగా లేరు అనేది ప్రభుత్వం తెలుసండి. మేము ఒక్క మాట కూడా మాట్లాడాం సార్. మా సంఖ్యను చూసే ప్రభుత్వం నిర్ణయించండి. మా దగ్గర సంవత్సరాల నుంచి 1000 నుంచి ఫంక్షన్ అదేందో హాళ్ళల్లో కోచింగ్ తీసుకునే స్తోమత లేదు సార్. ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాం. ఇంకోటి మీరు అన్నారు కదా ఇందాక, ఎగ్జామ్ రాస్తామంటున్నారు, మీరెందుకు రాయొద్దని మీరే అదే పోల్ పెట్టండి అన్న, ఎగ్జామ్ కావాలా వద్దా అని. అది చేయండి. ఒకవేళ ఎక్కువ మంది ఎగ్జామ్ పెట్టండి అని పెడితే ఇక్కడనే ఆపేస్తాం, అంతే. అదే సంసిద్ధత గురించి మాట్లాడు కదన్న మీరు. ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆయన సొంత ఛానళ్ళనే ఒక 3-4 డేస్ బ్యాక్ దీనికి సంబంధించే ఏది అందరూ సంసిద్ధంగా ఉన్నారా డిఎస్సికి లేరా అనేటువంటి పోల్ నిర్వహించాడు ఆల్రెడీ. ఒక్కసారి మీరు చూడండి, మళ్ళీ 3-4 డేస్ బ్యాకే ఆయన ఛానల్లోనే పోల్ పెడితే 85% వరకు 3 మంత్స్ పోస్ట్పోన్ కావాలి అని చెప్పేసి వచ్చింది. సో ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఏర్పరిచినటువంటి పోలింగ్లోనే 85-90% వచ్చినప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు రాయడానికి అని గవర్నమెంట్ ఎట్లా ఏకీభవిస్తుంది? సో మీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి నిర్వహించినటువంటి పోల్లోనే 85% 3 మంత్స్ మాకు వాయిదా కావాలని చెప్పేసి వచ్చిన తర్వాత మీరు ఆ పర్సంటేజ్ని ఎట్లా తీసుకుంటారు? సంసిద్ధంగా ఉన్నట్లయితే 3-4 డేస్ నుంచి 5 డేస్ నుంచి మోతిలాల్ అన్న ఒక 9 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత మిగతా అన్న వాళ్ళకి సంబంధించి అంత ఆస్పిరెంట్స్ సంబంధించి రీసెంట్లీగా 3 డేస్ బ్యాక్ కూడా గ్రూప్స్కి సంబంధించి వాళ్ళు కూడా మాతో పాటు ఉన్న వాళ్ళే. సో మోతిలాల్ అన్న 9 రోజులు చేసిన తర్వాత అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చినాక ఏం చేసారు, గ్రూప్ వాళ్ళని డిఎస్సి వాళ్ళని సపరేట్ చేస్తేనే మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి Group 2 వాయిదా అనే ఒక స్టేట్మెంట్ అనేది బయటికి రిలీజ్ చేసేసారు. వాళ్ళని రిలీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాళ్ళు మీకు ఓన్లీ డిఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రమే. ఈ పర్సంటేజ్ చూసుకోండి. ఇంకొక 2-3 రోజులలో మరొక పోల్ పెట్టండి, మీ గవర్నమెంట్ నుంచే మరొక పోల్ పెట్టండి. సంసిద్ధంగా ఉన్నారా, సంసిద్ధంగా లేరా? ఒక 30% మాకు పోస్ట్ పోన్ వద్దు, మీరు ఎగ్జామ్ పెట్టండి అంటే రిమైనింగ్ 70% ఆస్పిరెంట్స్ ఏం చేయాలి? మీరు ఒకసారి సిలబస్ చూసుకోండి. మీ దగ్గర ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ వాళ్ళ దాంట్లో మేనేజ్మెంట్ కోటా మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఒకటి తీసుకోండి. మీకున్న సిలబస్ను మీరు అనాలిసిస్ చేసి మీరు ఇచ్చినటువంటి టైమింగ్ పీరియడ్లలో టెట్ టు డిఎస్సి మధ్యలో ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ సమయాన్ని చూసి మీకు ఇచ్చినటువంటి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా కాదా? మేము రోబోలం కాదన్నా. సిలబస్ మొత్తం ఎట్ ఏ సేమ్ టైంలా ఈ గ్యాప్లోనే వాళ్ళు టెట్ ఇచ్చేసిన తర్వాత మొన్న రీసెంట్లీగా జూలై 12వ తారీఖు రిజల్ట్ ఇచ్చిన తర్వాత హెచ్డబ్ల్యూఓ రాసాం. నిన్న జూలై 7కి నిన్న జూలై 7కి సీటెట్ రాసాం. ఇందులో ఉన్న ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ సీటెట్, దానికన్నా ముందు డిఓ ఉంది. నెక్స్ట్ ఇందులోనే సిపిజెడ్ రాసేవాళ్ళు. ఇదే ఉస్మానియాకి సంబంధించి ఎంట్రన్స్లో పీజీకి సంబంధించి ఎంఏఎంఎస్కి సంబంధించి